ఇప్పటికే మన దేశంలో నిషేధాన్ని ఎదుర్కొంటున్న చైనా సంస్థ టిక్ టాక్కి మరో షాక్ తగిలింది. అమెరికాలో నేటి నుంచి టిక్ టాక్ సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని టిక్ టాక్ కంపెనీ తన వినియోగదారులకి నేరుగా చెప్పేసింది. అయితే యాప్ మాత్రం తాత్కాలికంగా అందుబాటులో ఉంటుందని టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ తెలిపింది. రేపు అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాను అధికారంలోకి వస్తే చైనాపై కఠినమైన ఆంక్షలు విధిస్తానని ట్రంప్ అనేక మార్లు హెచ్చరించారు. ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందే అని బిల్లులో కీలక అంశం. జనవరి 19లోగా యుఎస్ టిక్టాక్ను విక్రయిస్తారా లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారా నిర్ణయించుకోవాలని అమెరికా సుప్రీంకోర్టు కూడా బైట్ డాన్స్ని హెచ్చరించింది. 2017లో మొదలైన టిక్టాక్ని భారతదేశంతో పాటుగా అనేక దేశాలు బ్యాన్ చేశాయి. ఈ జాబితాలో తాజాగా అమెరికా కూడా చేరింది.